మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం డిసెంబర్ 25 తారీఖు సాయంత్రం మొదలై 26వ తారీఖు 27వ తారీఖు రాత్రి వరకు జరిగేటువంటి షష్టగ్రహ కూటమి. షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు, షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు ఒకచోట కలవటం అనేటువంటి దాన్ని షష్టగ్రహ కూటమి అంటారు. ఈ షష్టగ్రహ కూటమి ధనుసు రాశిలో జరగటం అనేటువంటి, ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఇలా జరగటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో ఈ షష్టగ్రహ కూటమి వలన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ దేశాధినేతలకు కానీ ఎటువంటి పరిస్థితులు సంభవిస్తాయనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ చెప్పినప్పుడు చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా మా రాశికి ఎలా ఉంటుందని అడగడం వలన ఈ షష్టగ్రహ కూటమి వలన ఏర్పడేటువంటి ఫలితాలు అన్ని రాశులకి ఎలా ఉంటాయనేటువంటిది చెప్తున్నాం. దాంట్లో భాగంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశికి 6వ రాశి అయినటువంటి ధనుసు రాశిలో 6 గ్రహాలైనటువంటి గురుడు, కేతువు, అలాగే శని, రవి, బుధ, చంద్రులు మొత్తం కలిసి 6వ స్థానంలో సంచరిస్తున్నాయి. ఆ సమయంలో కుజుడు పంచమంలో ఉన్నాడు, సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. ఈ గ్రహస్థితి వలన కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని రకాలుగా ప్లస్లు జరుగుతాయి, అంటే కొన్ని మంచి జరుగుతుంది, కొంత చెడు జరుగుతుంది. ఆ మంచి చెడుల గురించి ఇప్పుడు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ పాయింట్గా, ఈ షష్టగ్రహ కూటమి ధనుసులో జరగటం వలన ఎవరైతే విదేశీ వ్యాపారాలు చేస్తారో, విదేశాలతో వ్యాపారం చేస్తారో, విదేశాలలో వ్యాపారం చేస్తారో, విదేశీ యానం చేస్తారో, ఫారిన్లో ఉంటూ గ్రీన్ కార్డు, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళందరికీ కూడా, అంటే అలా ప్రయత్నం చేసేటువంటి కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఎంతో యోగదాయకమైనటువంటి పరిస్థితుల్ని ఈ షష్టగ్రహ కూటమి ఇస్తుంది. ఈ షష్టగ్రహ కూటమిలో ప్రత్యేకత ఏమిటంటే 3-4 గ్రహాలు కలవటం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ షష్టగ్రహ కూటమి జరుగుతోంది. ఈ షష్టగ్రహ కూటమిలో మరొక విశేషం ఏంటంటే కాలసర్ప దోషంతో, అంటే రాహుకేతువులతో కలిసి ఈ షష్టగ్రహ కూటమి జరుగుతోంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే 26వ తారీఖున భారతదేశం అంతటా పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ సూర్యగ్రహణ కాలంలో ఈ 6 గ్రహాలు కలవటం అనేటువంటిది మరింత అద్భుతమైనటువంటి విషయంగా, మరింత గొప్ప విషయంగా చెప్పబడుతోంది. ఈ షష్టగ్రహ కూటమి ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరైతే ఫారిన్ అఫైర్స్కి సంబంధించి ఉంటారో వాళ్ళందరికీ కూడా అత్యంత యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంతర్గత శత్రువులు పెరిగిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అంటే శత్రువులు బయట పుట్టరు. ఆ రాజకీయ నాయకులకి శత్రువులు వాళ్ళ సొంత వర్గంలో వాళ్లే వెన్నుపోటు పొడిచేటువంటి పరిస్థితి ఈ షష్టగ్రహ కూటమి తర్వాత గోచరిస్తుంది. ఇక సాధారణమైనటువంటి వ్యక్తులు, అంటే విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, చిన్న స్థాయి దగ్గర నుంచి పై స్థాయి దాకా కాంట్రాక్టర్స్, బిల్డర్స్ అందరూ ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోందంటే సాధారణంగా మంచి ఆర్థికాభివృద్ధిని ఇవ్వబోతోంది. అంటే ఆర్థికంగా మంచి స్థితికి వెళతారు. గతంలో 2 సంవత్సరాలు కష్టపడితే సంపాదించేటువంటి డబ్బుని 2 నెలల్లో సంపాదించేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి తర్వాత జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పి మిగతా విషయాలు చెప్తాను. అందరూ అనుకుంటున్నట్టుగా ఈ షష్టగ్రహ కూటమి జరిగే 25వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు ఏదో జరిగిపోతుందని మాత్రం అనుకోవద్దు, అది అబద్ధం. ఇది ఈ షష్టగ్రహ కూటమి తర్వాత, అంటే ఏర్పడిన తర్వాత 3 నుంచి 6 నెలల లోపల నేను చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక హిట్లర్ జన్మించాడు. హిట్లర్ జన్మించాడంటే ఆ జన్మించినప్పుడు ఒక షష్టగ్రహ కూటమో, చతుర్గ్రహ కూటమో, పంచగ్రహ కూటమో ఏర్పడింది. ఆ ఏర్పడినప్పుడు జన్మించాడు. జన్మించగానే అతను యుద్ధం చేయలేడు. అతను పెరిగి పెద్దవాడైన తర్వాత ఒక మహాప్రపంచ యుద్ధానికి, మారణ హోమానికి కారణమయ్యాడు. అంటే ఒక మంచైనా చెడైనా
నాంది ప్రస్తావన జరిగేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని ఈ షష్టగ్రహ కూటమి సూచిస్తుంది. అంతేగాని ఆ రోజే జరుగుతుంది అనేటువంటి మాట అబద్ధం. అంతేకాకుండా ఇక్కడ నేను చెప్పినటువంటి అంశాలు వారి వారి జాతకరీత్యా జరుగుతాయి. అంటే వారి వారి జాతకంలో యోగ్యత ఉంటే అటువంటివి జరుగుతాయి. అలాగే వారి జాతకంలో అటువంటి ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా జరుగుతాయి. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే చెప్పాలి. అయినప్పటికీ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఈ ఫలితాలు అనేవి కామన్గా అందరికీ ఎంతో కొంత అనేటువంటిది పర్సంటేజ్ల మార్పులు రీత్యా జరిగేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది. కనుక ఈ కర్కాటక రాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఫారిన్ సంబంధాలు, మంచి సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. పార్ట్నర్స్తో అంటే లైఫ్ పార్ట్నర్తో ఫారిన్ వెళ్ళేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. క్యాంపస్ సెలక్షన్స్లో చాలా ఈజీగా పెద్ద పెద్ద కంపెనీస్లో ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ కింద ఈ కర్కాటక రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి తర్వాత సంభవిస్తాయి. అంతేకాకుండా సంతానం లేని వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి తర్వాత సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే వాళ్ళ సంతానం ఉన్న వాళ్ళకి సంతాన పురోభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. కర్కాటక రాశి స్త్రీలకి రక్త సంబంధమైన సమస్యలు, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఒబెసిటీ అంటే ఒళ్ళు రావడం, ఇటువంటి సమస్యలతో కొద్దిపాటి అనారోగ్య సూచనలు అనేటువంటిది గోచరిస్తున్నాయి. చిన్నపాటి సర్జరీలు జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. కనుక కర్కాటక రాశి స్త్రీలు ముఖ్యంగా చిన్న అనారోగ్యం వచ్చినా సరే దాన్ని ఏం పర్వాలేదులే, ఏమవుతుందిలే, తర్వాత చూసుకుందామని అనుకోకుండా వెంటనే వైద్యం తీసుకోండి, వైద్య సహాయం తీసుకోండి, సమస్యలను మొదలనేయకుండా జాగ్రత్త పడండి. ఇది ముఖ్యంగా కర్కాటక రాశి స్త్రీలకు చెప్పదగిన ముఖ్యమైన సూచన. ఇకపోతే విహారాలు, వినోదాలు చేస్తారు. ఈ వినోద కార్యక్రమాలు, విహార ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలలో కాస్త జాగ్రత్తగా ఉండవలసింది. అలాగే ఈ షడ్గ్రహ కూటమి తర్వాత ముఖ్యంగా జల విహారాలు మాత్రం తగ్గించుకోండి. జల ప్రదేశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. జలగండాలు ఉండే పరిస్థితి ఉంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా స్పెషల్గా ఈ జలగండం ఉండేటువంటి పరిస్థితి ఉంది కనుక కొద్ది కాలం పాటు ఈ షడ్గ్రహ కూటమి తర్వాత జలం మీద ప్రయాణాలు, విహారాలు మానుకోండి వీలైనంత వరకు. ఒకవేళ తప్పనిసరి అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ సెల్ఫీలు తీసుకోవడం, ఇటువంటి ప్రోగ్రామ్స్ మాత్రం పెట్టవద్దు. దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిదనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నాం. దానికి విరుగుడుగా యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి అలవాటు చేసుకోండి. గతంలో అలవాటు లేకపోతే కొద్ది కాలం పాటు కనీసం ఒక 6 నెలల పాటు యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. అలా గనక అలవాటు చేసుకోగలిగితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోగగ్రస్తమైనటువంటి పరిస్థితి రాదు. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే కర్కాటక రాశికి రోగాలు ఎంత స్పీడ్గా వస్తాయో అంత స్పీడ్గా తగ్గేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఏ మార్గంలో అంటే బిళ్ళలేసుకుంటే తగ్గుతుందనే మాట ఒక ఎత్తు అయితే ఈ యోగా, మెడిటేషన్, ధ్యానం వలన చాలా తొందరగా తగ్గేటువంటి ప్రాణశక్తి ఈ కర్కాటక రాశి వాళ్ళలో ఉంటుంది కనుక చాలా సులువుగా తగ్గించుకోగలుగుతారు. సమస్యలు ముదరకుండానే బయటపడగలుగుతారు. కనుక తప్పనిసరిగా ఈ కర్కాటక రాశి వాళ్ళు గతంలో అలవాటు లేకపోతే ఇప్పటికైనా సరే యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. ఇకపోతే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యం అనేటువంటిది సూర్యుడిస్తాడు. కనుక కనీసం ఈ కర్కాటక రాశి వాళ్ళు ఒక 6 నెలల పాటు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే సూర్య నమస్కారాలు చేయండి. అవి చేయటం రాని వాళ్ళు కనీసం ఒక్క నమస్కారం చేయండి. కారణం ఏంటంటే గతంలో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు మరలా చెప్తున్నాను. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం సూర్యుడిస్తాడు. అలాగే నమస్కార ప్రియో భాస్కర, ఒక్క నమస్కారం చేసినంత మాత్రంతో సూర్యుడు ఎంతో సంతోషపడి మంచి ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడు గనక మర్చిపోకుండా పొద్దున్న నిద్రలేవగానే సూర్యుడికి ఒక నమస్కారం చేయండి. రోగాలు అనేటువంటివి మీకు రావు. అలాగే మంచి ఐశ్వర్యం కలుగుతుంది. ఇకపోతే ఈ షడ్గ్రహ కూటమిలో ముఖ్యంగా జరగబోయే అంశాలు ఏంటంటే సహజంగానే జ్ఞానం, భక్తి, వైరాగ్యం ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి తర్వాత దేవాలయాలు, ధర్మాలయాలు, గ్రంథాలయాలు వీటితో అటాచ్మెంట్ బాగా పెరుగుతుంది. వాటిల్లో మీరు గనక సేవ చేయగలిగితే, గురు సేవ చేయగలిగితే
మిమ్మల్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు బాధించవు, ఏ రకమైన అనారోగ్యాలు రావు. శత్రువులు వాళ్ళంతటా వాళ్లే వెళ్ళిపోతారు. ఎవరికైతే శత్రు భయం ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా మంచి సద్గురువుని ఆశ్రయించండి. ముఖ్యంగా దాంట్లో కూడా దత్తాత్రేయ స్వామి వారిని గనక నమస్కారం చేసుకోగలిగితే, వాళ్ళ దత్తాత్రేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించగలిగితే శత్రుపీడ నివారణమవుతుంది. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం అనేటువంటిది వీళ్ళకి ప్రత్యేకంగా చెప్పదగినటువంటి సూచన. దీనికి ఎంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నామంటే, శత్రువులు మన నుంచి పారిపోవాలంటే, మనని దెబ్బతీయకుండా వెళ్ళాలంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఉపాసన, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన మించింది లేదు కనుక మీరు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించండి, సద్గురువును ఆశ్రయించండి. ఇప్పుడు మనం చూసే వాళ్ళందరూ గురువులు కారు. చాలామంది చాలా అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయటం అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక సమర్థులైనటువంటి సద్గురువుడు సాయిబాబా గారు కానీ, రాఘవేంద్ర స్వామి వారు కానీ, దత్తాత్రేయ స్వామి వారు కానీ, దక్షిణామూర్తిని కానీ ఆశ్రయించండి. అనవసరమైనటువంటి ఈ బురుడి బాబాల మాయలో పడకండి. ఇది కర్కాటక రాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నటువంటి అంశం. కారణం ఏంటంటే, సున్నితమైన మనస్తత్వం కలిగిన మీరు వాళ్ళు మోసం చేస్తే మోసపోయేటువంటి అమాయక ప్రవృత్తి కలిగినటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఇది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇది షడ్గ్రహ కూటమి తర్వాత జరిగే అవకాశం ఉంది కనుక అటువంటి పొరపాట్లు చేయొద్దు. సద్గురువులను మాత్రమే ఆశ్రయించండి. ఈ సద్గురువులను ఆశ్రయించడం వలన మీకు శత్రుపీడ, రుణపీడ, రోగపీడ వదిలిపోతాయి. ఆర్థిక అభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. విదేశీ యానం చేస్తారు. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. లైఫ్ పార్ట్నర్ మధ్య కూడా భేదాభిప్రాయాలు లేకుండా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ పాటించి ఈ కర్కాటక రాశి వాళ్ళు మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, చక్కటి కుటుంబ జీవనంతో, నూతన గృహ వాహనాలను కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది కనుక నూతన గృహ వాహనాలతో, భూలాభంతో, స్థిరాస్తి లాభాలతో, అఖండ ఐశ్వర్యంతో ఉండాలని, ఉంటారని కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.